బంటుపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉండాము. క్రిటికల్ కేర్ హాస్పిటల్ వద్ద శంకుస్థాపన జరగబోతుంది. మరియు సత్యకుమార్ యాదవ్ మంత్రివర్లు మరియు మండిపల్లి రాంప్రసాద్ మంత్రివర్లు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. చూద్దాం రండి. మొట్టమొదటిగా ఈ రాయచోటి నియోజకవర్గానికి అలాగే అన్నమయ్య జిల్లానికి మన రాయచోటి పట్టణానికి ఈరోజు చాలా సంతోషించదగ్గ దినం ఈరోజు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి 100 పడకలు అయ్యేదానికి సుమారుగా 30 సంవత్సరాలు పట్టిన రాయచోటి జనరల్ హాస్పిటల్లో ఈరోజు మనము 50 పడకలు అదనంగా క్రిటికల్ కేర్ యూనిట్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మనకు శాంక్షన్ చేసిన గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈరోజు రాయచోటి పట్టణానికి రావడం, శంకుస్థాపన చేయడం మనందరికీ మంచి రోజుగా భావిస్తూ నేను ఒకటే చెప్తున్నా, అన్నమయ్య జిల్లా అయిన తర్వాత రాయచోటి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక 18 మండలాలకు మెరుగైన చికిత్స అందించే విధంగా ఈరోజు ఈ సంస్థ మనకు రాబోయే కాలంలో అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే ఈరోజు ఈ భూమి పూజ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విజయంగా చెప్తున్నా. ఎందుకంటే అడిగిందే తడువుగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 4-5 యూనిట్లు శాంక్షన్ అయితే గౌరవ మంత్రివర్యులు రాయచోటిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నా, మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొని వస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తిరుపతికో కడపకో వేలూరుకో పోకుండా ఇక్కడే ప్రథమ చికిత్స అలాగే సర్జరీలు చేసే విధంగా మీరు నాకు సాయం చేయాలని తడువుగానే, అంటే 14 నెలలు అంటే 8 నెలలు ముందుగానే ఇక్కడికి తెస్తానని హామీ ఇవ్వడం. ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, ఈ శంకుస్థాపనకు మీ చేతుల మీద రావాలని చెప్పాము. ఈరోజు అదే తడువుగా ఇక్కడికి ఆయన విచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇది సుమారు 24 కోట్ల రూపాయలతో నిర్మాణము మరియు ఇక్కడ ఏవైతే సదుపాయాలు కల్పించాలో ఆ సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అవ్వడం జరిగింది. వచ్చే 1 సంవత్సరంలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాయచోటి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో ఈరోజు ఈ సీసీ యూనిట్ కూడా ఒక మణిహారంగా ఉంటుంది. దీన్ని ఏ విధమైన సమస్యలు ఆటుపోట్లు లేకుండా 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకోని విధంగా దీన్ని నిర్మాణంలోనైతేనేం సేవలు అందించే విషయంలోనైతేనేం ఏ విధమైన రాజీ పడకుండా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. క్యాన్సర్ బారిన రోగులు ఎక్కువ పడుతున్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వం విస్మరిస్తే 2022-23 సంవత్సరంలో కొత్తగా 73,000 కేసులు క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత తీవ్రత ఉన్న క్యాన్సర్ మీద దృష్టి పెట్టకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఈ జీజీహెచ్లలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను ప్రారంభించి ఈ సస్పెక్టెడ్ కేసుని, అనుమానాత కేసుల్ని వాటిని కన్ఫర్మేటరీ కేసులుగా తీసుకొచ్చి ఇవాళ వారిని ఆరోగ్య సంరక్షణ ఇచ్చే ప్రాణాలు పోకుండా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం కూడా మీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి వీటినన్నింటినీ పూర్తి చేయాలి. అదనంగా కూడా మళ్ళీ కేంద్రం నుంచి కోరాలంటే అదనంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు తీసుకొచ్చి గతంలో ఉంటున్న 14 క్రిటికల్ కేర్ బ్లాకులు కూడా పునాది స్థాయిలో నిలిచిపోతే వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాష్ట్రం వాటాని ఇచ్చిన కారణంగా గతంలో మంజూరైన 14 క్రిటికల్ కేర్ బ్లాకులని ఈ నెల ఒక 6 క్రిటికల్ కేర్ బ్లాకుల్ని మొత్తానికి డిసెంబర్ లోపల మొత్తానికి 14 పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య చికిత్సల్ని తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ఇవాళ భూమి పూజ చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉందో వీటిని 10 నెలల్లో పూర్తి చేస్తాం.
వచ్చే నెల ఈ పూర్తవుతున్న వాటికి అదేవిధంగా ఇప్పుడు భూమి పూజ చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా వీటిని ప్రారంభోత్సవాలు చేయడం, పూర్తయిన వాటిని ఇప్పుడు భూమి పూజ చేస్తూ కొత్తగా మొదలు పెట్టాల్సిన వాటిని భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది.